ఏ సంవత్సరంలో ఉంది మరి 25లో ఎవరు కాంట్రాక్టర్ ఎన్నడు దీనికి పునాది వేసింది ఎప్పుడు ఏడేసిరు ఏడా అని అడుగుతున్నారు పంప్ హౌజులు పైసలు వచ్చేటి మోటార్లు కాదు మాకు కావాల్సి రైతులకు ఏం చేసిరు మీరు 22 నుంచి ఎన్నిసార్లు మీటింగ్ పెట్టిరు ఎవరైనా పిలిచిరా ఎమ్మెల్యేని పిలిచిరా ఎంపీని పిలిచిరా ఎప్పుడైనా మీటింగ్ పెట్టిరా మీరు కంపెనీలో 22 నుంచి ఎవరు ఎందుకు ఆగింది పని ఎన్ని రోజులు ఉంది అగ్రిమెంట్ చెప్పండి మొహమాటం ఎందుకు ఎన్ని రోజులు కాంట్రాక్ట్ ఎన్ని రోజులు తల్లి అని అడుగు ఇంకా 1 year దాకా చేయరా అంటే 25, 26, 29 చేస్తే 100 కోట్లు దొరుకుతుంటాయి జనానికి మాత్రం 5 ఎకరాల వరకు నీళ్లు ఉంటాయి పేమెంట్ తోటి మనకేం సంబంధం అన్న గర్వవాడు అనుభవిస్తాడు కొబ్బరికాయలు ఇరుకోళ్ళ కొడతారు పథకం ఏమో దుబ్బాకది నష్టపోయేది భూములు కోల్పోయేది మేము నీళ్లు రావాల్సింది గవర్నమెంట్ మరి 18 నెలలు అయింది ఒక్క రోజైనా సమీక్ష ఎందుకు అడిగారు నెలకు లక్షల జీతాలు అయితే తీసుకుంటారు కదా బాధ్యత లేదా నేను నా అంతలు నేను ఫోన్ చేసి సమీక్ష అడిగేదాకా మీరు సమీక్ష అని అడుగుతున్నా అప్పుడు చేయరు 18 నుంచి నెలలు గట్టిగా సీరియస్ గా చేస్తే మెగా వాళ్ళు సీరియస్ 10 రోజులలో అయిపోతుంది డిమాండ్ ఇస్తే చేయరమ్మా వాళ్ళు నీ స్థాయి నా స్థాయి కాదు వాళ్ళు చాలా పెద్దలు అని ఫీల్ అవుతున్నారు వాళ్ళు 18 నెలల నుంచి గవర్నమెంట్ మారినాక మమ్మల్ని పిలిచారట మీటింగ్ పెట్టడంలో నీకున్న కడుపు నొప్పి ఏందని అడుగుతున్నా మీరు వాళ్ళు రోజు కనబడాలి మా ఊర్లలో కరెక్ట్ 9 గంటలకు రావాలి మీరు రాత్రి 9 దాకా పని చేయాలి ఆఫీసర్లు మీరు ఆ 12 ఊర్లోకి ఎవరెవరు పోతారో మీ పేర్లు ఫోన్ నెంబర్లు ఏమి ఇబ్బంది ఉంది ఎవరెవరు ఏ విలేజ్ అనేది ఏ లేదు డీలు పోవాలి ఈలు పోవాలి ఎస్సీలు కూడా పోవాలి యు ఆర్ నాట్ బౌండ్ టు స్టే ఇన్ రంగనాయక్ సాగర్ గెస్ట్ హౌస్ ఇన్ ఏసీ మెగా శ్రీనివాస్ రెడ్డి సంజయ్ రెడ్డి గారు కేవలం 12 మందినో 18 మందినో ఇస్తున్నారు ఎల్లారెడ్డి అన్నారు అయితే ఏం ఇస్తలేదు పలానా కాలనీలో ఇక పలానా ఎల్ఐ అనేది ఆయన ఏం ఇస్తారు అదే లిస్ట్ దాన్ని ఇష్టపెట్టు దాన్ని కూడా కంప్లీట్ చెప్తావా ఎప్పుడైనా లేపినావు నెంబర్ ఉందా ఎండాకాలం మంచిగా డబ్బులు వేసుకొని నేను కూడా డబ్బులు ఇచ్చిన బాబు ఇచ్చిన ఇంత దారుణమా ప్రభాకర్ రెడ్డి గారు ప్రభాకర్ ఎందుకు చేస్తలేరు శిరీష గారు రాకుండా మీరు ఆడ కూర్చొని వాళ్ళని అధికారులను తప్పుపడితే ఎట్లా వినోద్ గారు నేను రఘునందన్ రావు ఎంపీ మెదక్ మాట్లాడుతున్నాను మేము ఇక్కడ ఈ మల్లన్న సాగర్ ప్యాకేజ్ 12కి సంబంధించి సిద్దిపేటలో ఎస్సీ గారి ఆఫీస్లో మీటింగ్లో ఉన్నాము మీరు ఈ ప్యాకేజ్ 12కి సంబంధించి మీరు 2022 ఇయర్ లోపల మీరు అగ్రిమెంట్ ఎంటర్ అయినారు వాళ్ళు ఉన్నారు డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు డిపార్ట్మెంట్ వాళ్ళే మీ నుంచి అవి వస్తలేవు డ్రాయింగ్స్ అంటే నేను రిక్వెస్ట్ చేశాను ఒకసారి కలుపుమన్నా మీకు ఫోన్ మీరు అంటారు డిపార్ట్మెంట్ యాజ్ ఎ చీఫ్ ఇంజనీర్ నీకు 1 వీక్ బ్యాక్ నీవు డ్రాయింగ్ పెండింగ్ ఉంటే సిడిఓకి వెళ్ళి రఘునాథ్ శర్మతో మాట్లాడి ఎంఎస్ఎంతో మాట్లాడి ఆ పైప్ లైన్కు రివైజ్ స్టబ్ చేయమని చెప్పారు కదా నీకు చెప్పానా లేదా నేను చేయించమని కూడా నేనేం చెప్పాలంటే నేను తప్పనా సార్ ఎదురుగా మాట్లాడడానికి అన్ని మాటలు తిడుతుర్రు అయితే అక్కడ కనబడుతున్నాయి నీళ్ళు మీరేమో మా పొలానికి నీళ్ళు ఇస్తలేరు మా భూమి వాయే కంపెన్సేషన్ రాకపోయే ఇండ్లు రాలేదా